ఏం నింద అసలు లైఫ్లో? పెళ్ళైన తర్వాత రోజు నిందలు పడతానే ఉంటాయి. ఓహో, మా ఆయన కూడా అదే చెప్దాం అనుకున్నారు. సో సేమ్ ఆన్సర్. మరి మీరు మీ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుందంటే ఏమో అనుకున్నాం. ఆన్సర్ కూడా ఒకటేలా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ఒక రేంజ్లో ఉంది అయితే. యా. సో రోజు ఎలాంటి నిందలు? ఉప్పు తక్కువైందని, కారం ఎక్కువైందని? మా అత్తయ్య వాళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి ఫోన్ చేసినప్పుడల్లా వితిక వంట చేయట్లేదు, ఏం చేయట్లేదు. మొన్న కూడా ఒక వీడియో చేస్తే దాంట్లో కూడా అదే చెప్పారు. సో అవి నిందలు పడుతూనే ఉన్నాను నేను గత 7 ఏళ్ళ నుంచి. ఇప్పుడన్నా కొంచెం చిన్న చిన్న నిందలు, వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నాక అవి కంపల్సరీ ఉంటాయి కాబట్టి. మిమ్మల్ని ఫిట్గా ఉంచడానికి ఆవిడ వంట చేయట్లేదు బేసిక్గా. అది కొంచెం ప్లాన్లో అది కొంచెం మనం మరీ అంత టేస్టీ ఫుడ్ ఇంట్లో ఉంటే మళ్ళీ మీరు ఫిట్గా లేకపోతే కష్టంగా ఉంటుంది కాబట్టి. ఐస్ లేడీస్ చాడీస్ అదే కదా. సో థ్యాంక్ యూ వితిక. అండ్ మీరేమంటారు వరుణ్? నింద, ఈ నింద ఓకే, ఈ నింద మేము June 21 చూస్తాం థియేటర్లో. అసలు మీ మీద పడిన నిందలు ఏంటి? నా మీద నిందలు చాలా వేస్తుందన్నమాట తినే నా మీద. ఓకే. అంటే బేసిక్గా మా మమ్మీ డాడీ యూఎస్లో ఉంటారు కదా. సో తను ఊరికే కావాలని ఎప్పుడైనా బోర్ కొడితే మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి ఏదో నేను చేస్తున్నాను అని ఇట్లా సందేశం ఇట్లా తిట్టాడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నన్ను తిడితే తనకి అదొక ఆనందం. అది ఇలా చేస్తూ ఉంటుంది. ఎస్, సాధించాం సంథింగ్ అని. ఓకే. అది ప్రేమతో కూడుకున్న కొంచెం అలాంటివి ఏదో అంటే చిన్నప్పుడు, అంటే నేను సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చింది. మా కమ్యూనిటీలో అప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ మాసప్ ట్యాంక్లో ఉండేవాళ్ళు. సో అక్కడ మేము క్రికెట్ ఆడేవాళ్ళం చిన్నప్పుడు, మామూలు స్ట్రీట్ మీద. సో అప్పుడు నేను ఆడుతుంటే ఒక అందులో మా ఫ్రెండ్ బ్యాచ్లో ఒక కుర్రాడు, అప్పుడు మాకెంత మేబీ 6 years 7 years అంతే. అండ్ క్రికెట్ ఆడుతుంటే బ్యాట్ వాళ్ళు ఆడుతుంటే విరిగిపోయింది, కానీ అందరూ నేనే చేశాను అని చెప్పారు నా మీద. ఎందుకంటే నేను పెద్దవాడిని వాళ్ళందరికన్నా, ఒక 1 year 2 years పెద్దవాడిని. ఆ తర్వాత ఇంక నేను ఏడుస్తూ ఇంటికి వెళ్ళి నేనే చేశాను, ఎందుకంటే మళ్ళీ బ్యాట్ ఉండదు కదా. సో నేనే చేశానని చెప్పి ఒక బ్యాట్ కొనిచ్చి వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ. ఓ పర్ఫెక్ట్. నింద మీరు మోసి మొత్తానికి మీది కాకపోయినా కూడా మోసారనమాట. అండ్ ఇక్కడ ఈ నిందను కూడా మోసారు. ఏమో మరి అది మీరు సినిమా చూడాలి. ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అని మేము సినిమా చూడాలి, తెలుసుకుంటాం. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్